బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మేఘన. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ గా ఉన్నాను. మీరందరూ కూడా సూపర్ గా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు ఈ వీడియోలో హోమ్ టూర్ అయితే చూపించబోతున్నాను. సో ఇప్పటివరకు మన ఛానల్ లో చాలా మంది అడిగారు అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కూడా అండి. సో లేట్ చేయకుండా హోమ్ టూర్ మొత్తం చూసేయండి అండ్ స్కిప్ చేయకుండా టోటల్ గా చూడండి. మీకు చాలా చాలా నచ్చుతుందని కోరుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరైనా ఫాలో అవుతుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టగటగా హోమ్ టూర్ చేసేద్దామా? సో వ్యూవర్స్, మీరు ఆల్రెడీ హోమ్ టూర్ పార్ట్ 1 అయితే చూస్తున్నారు. సో ఈ రోజు ఈ వీడియోలో హోమ్ టూర్ పార్ట్ 2 అయితే చూపిస్తున్నాను. సో కిచెన్, డైనింగ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అండ్ మా టెర్రస్ ఏరియా. సో నేను ఎలా డెకరేట్ చేసుకుని అనేది చూపిస్తున్నాను అనమాట. సో లెంతీ అవుతుందని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేశానండి. సో ఆ పార్ట్ ఎవరైనా మిస్ అయ్యంటే కంపల్సరీగా డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, అది కూడా చూడండి. సో హాల్ కానీ, ఎంట్రన్స్ కానీ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కానీ చాలా బాగా అలంకరించుకున్నాను అనమాట. సో ఈ వీడియో కూడా మొత్తం చూడండి, మీకు బాగా నచ్చుతుంది. సో ఒకసారి చూద్దాం రండి. మొత్తం డైనింగ్ ఏరియా అండి. సో మీకు చెప్పాను కదా, హాల్ ఇది డైనింగ్ మాకు సపరేట్ గా వచ్చింది అనమాట. సో ఇదంతా ఓవరాల్ గా డైనింగ్ ఏరియా అండి. సో ఒకసారి క్రాకరీ యూనిట్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. అండ్ క్రాకరీ యూనిట్ కి దగ్గరలోనే ఇలా లైక్ డైనింగ్ టేబుల్ అయితే అరేంజ్ చేసుకున్నాను. అండ్ డైనింగ్ టేబుల్ కూడా ఇది టేక్ వుడ్ డైనింగ్ టేబుల్ అండి. ఇది కూడా సేమ్ సోఫా ఎక్కడ పర్చేస్ చేసామో అక్కడే పర్చేస్ చేసాం అనమాట, ఫర్నిచర్ ల్యాండ్ అనే షాప్ లో. అండ్ యూ కెన్ సీ లైక్ ఇప్పుడు మనకి నార్మల్ గా మార్బుల్ టైప్ డైనింగ్ టేబుల్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. బట్ మేము చాలా ఎంక్వైరీ చేసి ప్రాపర్ గా చాలా షాప్స్ తిరిగిన తర్వాత ఏం తెలిసిందంటే లైక్ 5 years తర్వాత కొంచెం అవి బాగుండట్లేదు, ఇవే స్టాండర్డ్ అని చెప్పారు. సో దట్ నేను అందుకే కొంచెం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నా కూడా మార్బుల్ వి ఇవే ప్రిఫర్ చేసామన్నమాట. ఇలా 4 chairs డైనింగ్ సెట్ అయితే ఇలా సెట్ చేసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి నేను సెంటర్ లో కూడా ఒక నార్మల్ గా ఒక ట్రే లాగా సెట్ చేసుకొని ఒక చిన్న ఫ్లవర్ వాజ్ అండ్ పెప్పర్ అండ్ సాల్ట్ లాగా ఒక సెట్ చేసుకున్నానండి. డైనింగ్ టేబుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి క్రాకరీ యూనిట్ వస్తుంది. అండ్ క్రాకరీ యూనిట్ లో కూడా నేను మాక్సిమం గ్లాసెస్ వచ్చేటట్టుగా, అంటే స్పాట్ లైట్స్ ఆ గ్లాసెస్ మీద పడినప్పుడు రిఫ్లెక్షన్ లో చాలా బాగుంటుందని మాక్సిమం ఇలా గ్లాసెస్ టైప్ వేసి అరేంజ్ చేసుకున్నాను. సో కింద వచ్చేసి పింగాణి టైప్ అలా అరేంజ్ చేసుకున్నాను. పైన వచ్చేసి మాక్సిమం గ్లాస్ అండ్ ఇటు సైడ్ కూడా మీరు చూస్తే మాక్సిమం గ్లాసెస్. అండ్ కింద వచ్చేసరికి మనకి డైనింగ్ కి ఈజీగా పెట్టుకోవడానికి ప్లేట్స్ అలా పెట్టుకున్నానండి. అండ్ ఇక్కడ పక్కన మనకి ఫ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. సో ఫ్రిడ్జ్ పక్కన కూడా నేను ఒక చిన్న స్టోరేజ్ యూనిట్ లాగా సెట్ చేసుకున్నాను. ఇది మనకి 3 type టైర్ లాగా అనమాట. ఇక్కడ మనకి కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అండ్ డైనింగ్ కి పక్కనే ఒక వాల్ మౌంట్ ప్లాంట్ లాగా సెట్ చేసుకున్నాను. సో మీకు ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఇలా సెట్ లైక్ ప్లాంట్ పెట్టుకోవచ్చు, మొత్తం కూడా తీసేయచ్చండి. ఇది ఎందుకు ఇక్కడ ప్రిఫర్ చేశాను అంటే కూడా లైక్ మనం డైనింగ్ పైన ఎక్కువగా మనము ఏమైనా ఫుడ్ చేసినవి ఎక్కువ అక్కడ పెట్టేస్తే క్లమ్జీ అయిపోతుంది, లైక్ మనం 4 కూర్చునేసరికి క్లమ్జీ అయిపోతుంది. సో అలా కాకుండా ఫ్రీగా మనం చేసుకునే ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టేసుకొని అక్కడ ప్రశాంతంగా కూర్చొని కావాల్సినప్పుడు వడ్డించుకోవచ్చు అని. అండ్ ఈ ప్లాంట్ పర్పస్ ఇంకొకటి కూడా ఉందండి. ఏంటంటే నాకు లైక్ కిచెన్ కి సంబంధించింది ఒక యూనిట్ లాగా ఇక్కడ వచ్చింది అనమాట. ఓపెన్ టైప్ కిచెన్, లైక్ సెమీ ఓపెన్ టైప్ కిచెన్ అనుకోవచ్చు మీరు. సో ఇక్కడ నుంచి నేను ఏదన్నా లైక్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ ప్లాంట్ అయితే ప్రిఫర్ చేశాము. సో ఈ ప్లాంట్ ప్రిఫరెన్స్ తగ్గట్టు ఒక 3 లైట్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇవి కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నానండి. సో నెక్స్ట్ నాకు డైనింగ్ కి పైన ఒక మంచి షాండ్లర్ లాగా సెట్ చేసుకున్నాం అనమాట. సో ఈ షాండ్లర్ వచ్చేసి బ్రిలికా అనే షాప్ లో తీసుకున్నామండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ దీంట్లో నీకు 3 కలర్స్ వస్తాయి. ఇది వచ్చేసి నార్మల్, వార్మ్ లైట్, వైట్ లైట్, హాఫ్ వైట్ అని చెప్పి 3 కలర్స్ వస్తాయి అనమాట. సో ఇది నా ఓవరాల్ గా డైనింగ్ ఏరియా అండి. సో డైనింగ్ ఏరియాకి అడ్జస్టెంట్ గానే స్టెప్స్ వస్తాయి. సో స్టెప్స్ కి మళ్ళీ మనం పైకి వెళ్ళిపోదాము. అండ్ నెక్స్ట్ అక్కడ వచ్చేసరికి మీకు చిన్న మిర్రర్స్ ఉన్నాయి కదా. సో ఆ మిర్రర్స్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. సో ఆ మిర్రర్స్ కి కూడా నేను ఈ షాండ్లర్ ఇవన్నీ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు బాగుంటుందని చెప్పేసి అక్కడ అరేంజ్ చేసుకున్నాము. సో కిచెన్ కి బ్యాక్ సైడ్ ఆఫ్ ద వాల్ కూడా నేను ఓన్ గా డెకరేట్ చేసుకున్నానండి. ఇలా ఇవి వచ్చేసి 2 లైక్ ఒక జెంట్ ఒక లేడీ లాగా వస్తాయి. ఇవి వచ్చేసి నేను కుకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ మీకు పాత వీడియోలో చూపించాను కదా. ఇవి వచ్చేసి టెర్రకోట మెటీరియల్ అండి. సో మీకు అక్కడ చాలా వెరైటీస్ దొరుకుతాయి. ఆ వీడియో ఏమైనా మిస్ అయింటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, అండ్ అలాగే చెక్ చేయండి. అండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను. అండ్ పైన వచ్చేసి బ్యూటిఫుల్ గా ఒక ప్లాంట్ ఆర్టిఫిషియల్ క్రీపర్ అయితే అరేంజ్ చేసుకున్నాను. సో ఒక్కసారిగా మనం ఈ వాల్ చూసినప్పుడు బ్యూటిఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కూడా నేను ఒక స్టోరేజ్ యూనిట్ లాగా సెట్ చేసుకున్నానండి. అండ్ వీటి మీద ఒక లైక్ ఇప్పుడు మండల ఆర్ట్స్ అనేది చాలా ఫేమస్ ఉన్నాయి కదా. సో అలాంటి స్టిక్కర్స్ నాకు నార్మల్ గా దొరికాయి. సో ఇలా స్టిక్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మనకి
క్రాకరీ అంటే ఆపోజిట్ వచ్చేసి ఈ వాల్ అండి. ఈ వాల్ కూడా మనకి చాలా పెద్ద లైక్ ఒక కారిడార్ స్పేస్ వాల్ లాగా వచ్చింది అనమాట. ఈ వాల్ కూడా సింపుల్ గా పెయింటింగ్ లాగా చేయించి వదిలేకుండా దీన్ని కొంచెం హైలైట్ చేసుకోవాలని ఇలా చేసుకున్నాము. సో నార్మల్ గా వాల్ పేపర్ ప్రిఫర్ చేద్దాం అనుకున్నాము, బట్ కారిడార్ ఏరియా కాబట్టి ఎక్కువ టేర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పి పర్మనెంట్ గా ఉంటుంది అని చెప్పి ఇలా తీసుకున్నామండి. లైక్ ఇవి వచ్చేసి మనకి పాలిగ్రానైట్ షీట్స్ అంటారు. అండ్ వీటి మీద లైక్ ఇది ఒక ఫుల్ షీట్ వస్తుంది, 8x4 షీట్ లాగా. సో నార్మల్ గా షీట్ లాగా కాకుండా ఇలా మధ్యలో రోజ్ గోల్డ్ బీడింగ్స్ లాగా. అండ్ ఈ డిజైన్ కూడా మేము మాక్సిమం అంతా సర్చ్ చేసి ఆన్లైన్ లో ఇలా సెట్ చేయించుకున్నాం అనమాట. సో ఇది కూడా మనకి ఈజీ టు ఇన్స్టాల్ అని అనుకుంటారండి, కాదు. బట్ ఇది ఏంటంటే మీరు ఏదైనా ఇంటీరియర్స్ ఎప్పుడైనా చేయించుకుంటున్నప్పుడు ఫస్ట్ లోనే ఇది చేయించుకోండి. ఎందుకంటే ఇది స్టిక్ చేసేది నార్మల్ గా మనకి ఫెవికాల్ తో కాకుండా వేరే సమ్ బాండింగ్ ఏజెంట్స్ అయితే యూజ్ చేస్తారు. బట్ దట్ టు మనకి బాండింగ్ ఏజెంట్స్ ఐ మీన్ స్టిక్కింగ్ కంటే ముందు వాల్ అనేది నార్మల్ గా ప్లెయిన్ వాల్ మీద అయితే స్టిక్ చేయాలండి. లైక్ సమ్ వాల్ అంతా చిప్ చేసి దాని మీద బాండింగ్ ఏజెంట్ యూజ్ చేసి ఇది స్టిక్ చేస్తారనమాట. సో ఇది మాకు ఒక పెద్ద బ్లెండర్ మిస్టేక్, ఎందుకంటే మాకు నార్మల్ స్టిక్కింగ్ అనుకొని లాస్ట్ లో చేయించాము. బట్ ఈ వాల్ నుంచి చాలా డస్ట్ కూడా ఫామ్ అయింది. సో మీరు ఏదైనా ఒకవేళ ఇలాంటి వాల్స్ మీరు సెట్ చేసుకోవాలంటే మాత్రం ఫస్ట్ ఇది చేయించుకున్న తర్వాత నెక్స్ట్ వుడ్ మెటీరియల్స్, నెక్స్ట్ ప్రాపర్ ఇంటీరియర్స్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇది ఇన్స్టాలేషన్ ఎలా చేస్తున్నారు, ఎలా చేశారు అనేది కూడా నేను వీడియో నెక్స్ట్ ఫర్దర్ గా పెడతాను. అండ్ ఇప్పుడు కూడా ఈ పాలిగ్రానైట్ అనేది మనకి చాలా ట్రెండింగ్ లో ఉంది. ఇది నార్మల్ గా ఇలా కారిడార్ ఏరియా కాదు, ఎంట్రన్స్ లో కానీ లేకుంటే కిచెన్ లో కానీ లైక్ బ్యాక్ ఆఫ్ ద బెడ్రూమ్స్ కానీ ఏదైనా కానీ చాలా వరకు యూజ్ చేస్తున్నారు. సో నేను ఎలా ఇన్స్టాల్ చేశాను అనేది కూడా నెక్స్ట్ వీడియో పెడతాను, ఒకసారి చూడండి. 15 స్క్వేర్ ఫీట్ అండి, 3 BHK. మీరు మాస్టర్ బెడ్రూమ్ చూసేసారు కాబట్టి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సో మనకి డైనింగ్ ఏరియా నుంచి మనకి సెకండ్ బెడ్రూమ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇవి వచ్చేసి 3 స్టాండ్స్ అండి. నేను హాల్లో చేయించాను కదా, అది వచ్చేసి అది ఇంకొక మోడల్. ఇది వచ్చేసి రౌండ్ టైప్ మోడల్ అనమాట. ఈ 3 స్టాండ్స్ కూడా ఒక సెట్ ఆఫ్ 3 లాగా వచ్చాయి. ఇవి కూడా నేను అమెజాన్ లో తీసుకున్నాను. అండ్ పైన నేను కూడా పెట్టినవి కూడా అన్ని ఆర్టిఫిషియల్ వే అండి. అవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అవి కూడా అమెజాన్ లోనే తీసుకున్నాను. బెడ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నామండి. లైక్ కాట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అండ్ బెడ్ వచ్చేసి వేక్ ఫిట్ లో తీసుకున్నాం అనమాట. అండ్ చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ మంచి రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చింది. సో ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. బ్యాక్ ఆఫ్ ద బెడ్ వచ్చేసి నేను ఇలా వాల్ పేపర్ అయితే కొంచెం నార్మల్ రోల్స్ టైప్ అయితే చేయించుకున్నాము. బట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ మీకు ఆ వాల్ కి పక్కన ఒక పెద్ద కిటికీ అయితే వచ్చేసింది. సో ఆ విండోని కూడా మేము కింద స్టోరేజ్ పర్పస్ కింద అలా చేయించుకున్నాము. అండ్ దాని మీద కుషన్ టైప్ వేయించుకున్నాము. సో దట్ మనం ఎప్పుడైనా అక్కడ కూర్చున్నప్పుడు బాగుంటుంది అండ్ సరదాగా అని. సో పైన వచ్చేసి కూడా మనకి ఫాల్ సీలింగ్ లో ఒకసారి చూడండి. సో ఫాల్ సీలింగ్ లో కూడా నార్మల్ CNC కటింగ్ చేయించి దానికి ఒక లైటింగ్ పెట్టించేసాం అనమాట. అదొక్కటి వేసుకున్నా బాగుంటుందని. అండ్ కార్నర్ లో మీరు చూస్తే లైక్ నార్మల్ గా సింపుల్ గా డెకరేటివ్స్ అయితే సెట్ చేశాను. సో బెడ్ కి పక్కనే నాకు స్టోరేజ్ అయితే వచ్చింది అనమాట, కబోర్డ్స్. ఇక్కడ ఏంటంటే నార్మల్ ఓపెన్ టైప్ కాకుండా స్లైడింగ్ డోర్స్ వచ్చాయండి. సో ఇక్కడ వచ్చేసి మాక్సిమం స్టోరేజ్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి మా దేవుడు రూమ్ అండి. సో పైన వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ల్యాంప్ అయితే అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఒకసారి దేవనీళ్ళు ఎలా ఉందో చూద్దాం రండి. దేవనీళ్ళు ఇలా ఓపెన్ చేయగానే ఓం షేప్ లో CNC కటింగ్ అంటారు దీన్ని. బ్యాక్ సైడ్ మనం నార్మల్ లైటింగ్ ఇప్పించి ఇలా అరేంజ్ చేసుకున్నాము. అండ్ కింద వచ్చేసి ఒక 2 స్టోరేజ్ డ్రాస్ లాగా చేయించి పక్కన పైన వచ్చేసి ఒక గ్రానైట్ వేయించి దాని మీద పెట్టేసుకున్నానండి. అండ్ నార్మల్ గా దేనిలో చిన్నగా వచ్చినా కూడా బ్యూటిఫుల్ గా అరేంజ్ చేసుకోగలిగాము. అండ్ పైన వచ్చేసి కూడా పాలిగ్రానైట్ షీట్ అయితే చేయించామన్నమాట, సింపుల్ గా వదిలేకుండా. అండ్ చాలా వరకు దేనింట్లో టైల్స్ అవి ఇవి వేస్తూ ఉంటారు, కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి నేను ఇలా పాలిగ్రానైట్ షీట్స్ అయితే వేయించాను. అండ్ కింద వచ్చేసరికి మనకి ఓం టైప్ లో ఇలా ఉంటుంది అని చెప్పి చేయించాను. అండ్ నెక్స్ట్ మీకు ఓం కి అటు ఇటు 2 లోటస్ ల్యాంప్స్ కనిపిస్తున్నాయి కదండి, అవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ అవి కూడా నేను అమెజాన్ లో తెప్పించుకున్నాను. ఎప్పుడైనా మనకి ఫెస్టివల్స్ టైంలో అవి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి అలా అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం కిచెన్ లోకి ఎంటర్ అయిపోయినామండి. అండ్ మీరు ఆల్రెడీ ఎంటీ కిచెన్ టూర్ చూసేసారు. ఇప్పుడు వచ్చేసి నేను ఆర్గనైజ్ చేసుకున్న కిచెన్ అయితే చూస్తున్నారు. అండ్ నేను డీటెయిల్ గా నెక్స్ట్ కిచెన్ లో క్యాబినెట్స్ లో ఏమేమి సెట్ చేసుకున్నాను అండ్ ఇలాంటి క్యాబినెట్స్ లో ఏం సెట్ చేసుకున్నాను అండ్ ఎలా డిఫరెంట్ టూల్స్ నా దగ్గర ఏమున్నాయి లైక్ కిచెన్ కి సంబంధించినవన్నీ మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను పైన అలా చూపించేస్తానండి. ఒకసారి కిచెన్ అంతా చూసేద్దాం రండి.
ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ యూనిట్ లాగా అరేంజ్ చేసుకున్నాను. సో లోపల వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది. సో అది స్టోరేజ్ కమ్ము నార్మల్ వాటర్ ప్యూరిఫైర్ అనమాట. అండ్ కింద వచ్చేసి షింక్ అండి. షింక్ పక్కన కూడా ఒక నార్మల్ చాపింగ్ బోర్డర్ అరేంజ్ చేసుకొని దీనికి పక్కన డెటాల్ అండ్ ఒక చిన్న హ్యాండ్ టవల్ లాగా పెట్టుకోవాలి అని చెప్పి అది పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను స్టవ్ దగ్గర కూడా చిన్న చిన్న బొమ్మలు అయితే పెట్టుకున్నాను అనమాట, చిన్న సైజ్ బుద్ధ టైప్. అండ్ యూ కెన్ సీ ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ సైన్స్ లాగా ఉన్నాయి. అండ్ మధ్యలో ఒక బ్యూటిఫుల్ బోన్సాయ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. అండ్ మీకు ఇక్కడ చూసేసరికి కార్నర్ లో ఆయిల్ కి సంబంధించినవన్నీ పెట్టుకున్నాను. అండ్ చిన్న ఒక ఫ్లవర్ వాజ్ అలా సెట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక నార్మల్ గా లైక్ స్టోరేజ్ మినీ స్టోరేజ్ యూనిట్ లాగా అండి. నాకు కిచెన్ పైన ఏది కౌంటర్ టాప్ మీద ఎక్కువగా ఉండడం ఇష్టం లేదనమాట. క్లమ్జీ లాగా ఉంటుంది అండ్ దుమ్ము కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి నాకు ఇష్టం ఉండదు. సో సింపుల్ గా నాకు కౌంటర్ టాప్ హెవీగా కాకుండా సింపుల్ గా ఉండేటట్టు నేను చూసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నార్మల్ గా టైల్స్ కి ఫిక్స్ చేసుకున్నాం అనమాట, లైక్ స్టికింగ్ టైప్. ఇది అమెజాన్ లో తీసుకున్నాను. అండ్ కింద నార్మల్ గా మనకి కిచెన్ టవల్ ఏదైనా పెట్టుకోవడానికి ఇచ్చాడు. అండ్ బ్యాక్ సైడ్ హుక్స్ కూడా ఉన్నాయి. సో సిజర్స్ కానీ లైక్ వేరే పెట్టుకోవడానికి బాగుంది. అండ్ లోపల కూడా మనకి స్టోరేజ్ ఉందండి. నెక్స్ట్ ఇక్కడ కార్నర్ కి వచ్చేసరికి మిక్సీ అరేంజ్ చేసుకున్నాను. యాక్చువల్లీ మిక్సీ కూడా చేంజ్ చేయాలండి, కొంచెం టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి చాలా వరకు నా కిచెన్ లో మీకు చాలా మందికి డౌట్ వచ్చి ఉండొచ్చు, విక్కర్ బాస్కెట్స్ ఎందుకు పెట్టించుకోలేదు, లైక్ కొత్తగా రెనోవేషన్ చేయించుకున్న తర్వాత విక్కర్ బాస్కెట్స్ ఎందుకు పెట్టించుకోలేదని చాలా మంది డౌట్ వచ్చిందని చాలా మంది అడిగారు కూడా. సో విక్కర్ బాస్కెట్స్ ఎందుకు రాలేదంటే విక్కర్ బాస్కెట్స్ కోసం మినిమం 2 feet ఉండాలి అని చెప్పారనమాట. సో మాక్సిమం రావడానికి ట్రై చేశాను, బట్ రాదనేసరికి ఇట్స్ ఓకే, లైక్ దానికి రీప్లేస్ గా ఏదైనా అరేంజ్ చేసుకోవాలనుకున్నాను. సో మాక్సిమం సర్చ్ చేసిన తర్వాత అమెజాన్ లో ఇలాంటి బ్యాంబూ బాస్కెట్స్ అయితే తీసుకున్నానండి. సో ఇవి వచ్చేసి మనకి 2 sets లాగా వస్తుంది, ఒకటి పెద్దది ఒకటి చిన్నది లాగా. సో దీంట్లోనే నేను చిన్నది పెట్టేసుకొని డివైడ్ చేసుకున్నాను. ఇక్కడ పొటాటోస్, ఇక్కడ గార్లిక్, ఇక్కడ ఆనియన్ లాగా అనమాట. సో ఇవి మనకి అఫోర్డబుల్ అండ్ స్పేస్ సేవింగ్. విక్కర్ బాస్కెట్స్ కి కూడా మనకి ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేస్తుంది. మనం ప్రాపర్ గా స్టోరేజ్ కూడా మిస్ అవుతాము. ఇదేంటంటే కార్నర్ లో ఇలా పెట్టేసుకున్నాను సో దట్ మనకి అఫోర్డబుల్ అండ్ స్టోరేజ్ కూడా మనకి ఈజీ టు స్టోర్ అనమాట. నెక్స్ట్ మీరు పాత ఎంటీ కిచెన్ 2 లో చూసుంటారు కదా, 2 గ్లాస్ ట్రాన్స్పరెంట్ యూనిట్స్ అయితే ఉన్నాయి నాకు. సో ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ గా కలర్ఫుల్ గా ఇలా అరేంజ్ చేసుకున్నానండి. లైక్ టీ కప్స్ కూడా మనకి కలర్స్ లో దొరుకుతున్నాయి కాబట్టి అలా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఐకియా కప్స్, ఇవి చాలా వరకు అందరికి తెలిసే ఉంటాయి. సో ఇలా అరేంజ్ చేసుకున్నాను. కింద వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ టీ కప్స్ అండ్ ఎప్పుడైనా రేర్ గా యూజ్ చేసే ప్యాన్స్ అలా అరేంజ్ చేసుకున్నాను. అండ్ యూ కెన్ సీ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి గ్లాస్ కి సంబంధించినవి ఇట్లా క్యాబినెట్ లో అరేంజ్ చేసుకున్నానండి. సో ఒకటి ఏంటంటే ఫుల్ ట్రాన్స్పరెంట్ గా గ్లాస్ టైప్ పెట్టుకున్నాను, ఇంకొకటి ఏంటంటే కలర్ఫుల్ గా ఉంటుంది కిచెన్ అని చెప్పేసి అలా సెట్ చేసుకున్నానండి. సో ఇక్కడ మాక్సిమం అన్ని గ్లాస్ కి సంబంధించినవి పెట్టుకున్నాను, లైక్ స్పాట్ లైట్స్ పడినప్పుడు కూడా బాగుంటుంది అని చెప్పేసి. ఈ కార్నర్ యూనిట్ లో మనం ఏం పెట్టుకున్నా క్లమ్జీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా సింపుల్ గా లైక్ కొంచెం గ్రీనరీ అండ్ కిచెన్ కి కొంచెం డెకరేషన్ పర్పస్ లాగా అలా అరేంజ్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఆర్టిఫిషియల్ క్రీపర్ అండి, ఇది రియల్ కాదు. సో ఇలా పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి సమ్ గ్లాస్. సో ఇది వచ్చేసి గ్లాస్ లో రోజ్ ఫ్లవర్స్ టైప్. ఇవి యాక్చువల్ గా చాలా చిన్నగా ఉంటాయండి, వాటర్ లో వేసిన తర్వాత 24 hours కి ఇలా పెద్దగా అవుతాయి అనమాట. ఇది నేను చార్మినార్ షాపింగ్ చేసినప్పుడు అక్కడ అమ్ముతున్నారు రోడ్డు మీద, జస్ట్ 10 rupees కి 3-4 ప్యాకెట్స్ అలా వచ్చాయి అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించాయి. సో ఇలా నేను బాటిల్లో స్టోర్ చేసి అలా పెట్టేసుకున్నాను. అండ్ మీరు ఎవరైనా ఆ వీడియో మిస్ అంటే ఒకసారి చూడండి. చార్మినార్ షాపింగ్ లో రియల్ గా మనకి చార్మినార్ దగ్గర డిఫరెంట్ వెరైటీస్ కూడా ఇలాంటివి చాలా దొరుకుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఫ్లోరింగ్ లో కూడా మ్యాట్స్ ఇలా తీసుకున్నానండి, లవ్ కుకింగ్ అని చెప్పేసి. సో ఇవి టూ సెట్స్ లాగా వస్తుంది, ఒకటి పెద్దది ఒకటి చిన్నది అనమాట. సో ఇది కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నాను. మాకు కిచెన్ కి పక్కనే యూటిలిటీ ఏరియా డోర్ అనమాట. సో నైట్ టైం కాబట్టి మనకు కొంచెం ఇప్పుడు ఏం కనిపించదు. నేను మార్నింగ్ టైం కావాలంటే మీకు కిచెన్ కి సంబంధించిన డీటెయిల్ టూర్ లో మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న టైప్ స్టిక్కర్ లాగా సెట్ చేసుకున్నాము, లైక్ కిచెన్ కి సంబంధించిన స్టిక్కర్ లాంటిది. సో దిస్ కిచెన్ సీజన్ విత్ లవ్ అని చెప్పేసి. సో ఇలా అయితే నా కిచెన్ అరేంజ్ చేసుకున్నానండి. సో ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. సో థర్డ్ బెడ్రూమ్ లో కూడా ఇలా కార్నర్స్ లో కొన్ని డెకోర్ ఐటమ్స్ లాగా నేను సెట్ చేసుకున్నాను. సో ఇలాంటివి అది వచ్చేసి ఫిష్ వచ్చేసి నేను హోమ్ సెంటర్ లో తీసుకున్నాను. సో మా హస్బెండ్ కి వచ్చిన ఒక మొమెంటో అండ్ ఒక ఫ్లవర్ వాజ్ అండ్ అలా పెట్టేసుకున్నాను. సో కబోర్డ్స్ అయితే ఇలా వచ్చేసాయి. ఈ
కబోర్డ్ వచ్చేసి నాకు పాత కిచెన్లో ఉన్నప్పుడు ఒక ప్యాంట్రీ యూనిట్ లాగా ఉండిందనమాట. సో ఇప్పుడు అది ఇంకా నా కిచెన్ మొత్తం స్టోరేజ్ వచ్చేసింది కాబట్టి సో ఇప్పుడు నేను ఇక్కడ నార్మల్ థర్డ్ బెడ్రూమ్లో అయితే యూజ్ చేసుకుంటున్నాను. సో దీంట్లో వచ్చేసి మా బాబు సంబంధించిన డాల్స్ అవి ఇవి పెట్టుకున్నాం అనమాట. సో ఇది కూడా మీకు చాలా యూస్ఫుల్ అండి, మంచి స్పేషియస్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం రీజనబుల్ ప్రైస్, సెల్లో కంపెనీది. అండ్ అవన్నీ కూడా ప్యానల్స్ డిస్పాచ్ చేసుకోవచ్చు అనమాట, చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు నేను ఆల్రెడీ చెప్పాను, సో మా అపార్ట్మెంట్ వచ్చేసి విల్లా టైప్ అనమాట. సో పైన ఒక చిన్న రూమ్ వచ్చేసి అండ్ బయట అంతా కూడా మనకి అవుట్ సైడ్ ఏరియా అయితే ప్రైవేట్ ఏరియా ఉందన్నమాట, టెర్రస్ గార్డెన్ లాగా. సో అది ఎలా ఉందో ఒకసారి చూపించేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి స్టెప్స్ కింద కూడా మాక్సిమం స్టోరేజ్ లాగా పెట్టుకున్నానండి. సో స్టెప్స్ కింద అంతా కూడా మాక్సిమం స్టోరేజ్ లాగా ప్రిఫర్ చేసాము. సో 2 డ్రాస్ అండ్ 3 క్యాబినెట్స్ లాగా వచ్చాయి. అండ్ స్టెప్స్ కి కూడా ప్రాపర్ గా లైటింగ్ ఇచ్చాము సో దట్ బాగుంటుందని. సో ఇప్పుడు పైన ఎలా ఉందో సార్ చూద్దాం రండి. స్టెప్స్ కి ఇలా కార్నర్ లో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజ్ అయితే సెట్ చేసుకున్నాము. అండ్ వేజ్ వచ్చేసి హోమ్ సెంటర్ లో తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి శిల్పారామంలో వాళ్ళే సెట్ చేసి ఇస్తారండి, లేదు అంటే మన కాల్ సెట్ కూడా వాళ్ళు సెట్ చేస్తారనమాట. సో ఇలా సెట్ చేసుకున్నాము. సో ఇలా స్టెప్స్ ఇలా ఎక్కగానే ఈ వాల్ వచ్చేసి వైన్ కలర్ టైప్ పెయింటింగ్ అయితే చేయించాము. అండ్ స్టార్టింగ్ లోనే ఇలా ఒక బ్యూటిఫుల్ లేడీ విత్ బటర్ఫ్లైస్ వచ్చేలాగా నేను స్టిక్ చేయించుకున్నాం అనమాట. ఇవి వచ్చేసి మిర్రర్ స్టిక్కర్స్ అండి, అక్రిలిక్ మిర్రర్ స్టిక్కర్స్. ఇవి ఈజీ టు స్టిక్ అనమాట. ఇవి వచ్చేసి నేను అమెజాన్ లో తెప్పించుకున్నాను. వాల్ కి ఒక సోఫా అయితే అరేంజ్ చేసుకున్నాము. యాక్చువల్ గా ఈ సోఫా వచ్చేసి ఐకియాలో తీసుకున్న సోఫా అండి. అండ్ రివ్యూ ఒకవేళ చెప్పాలి అనుకుంటే సోఫా బాగానే ఉందండి, లైక్ కింద కుషన్ అయితే బాగానే ఉంది కానీ బ్యాక్ సపోర్ట్ అంతగా అనిపించలేదు. సో కొత్త సోఫా తెచ్చుకున్నప్పుడు ఈ సోఫాని అయితే మేము పైకి షిఫ్ట్ చేసేసాము. మిర్రర్ అక్రిలిక్ స్టిక్కర్స్ అయితే ప్రిఫర్ చేసాము అనమాట. సో ఈ వాల్ ని లైక్ మేమే డెకరేట్ చేసుకున్నాము, ఇలా పెట్టుకుందాం అని చెప్పేసి. సో ఆ వాల్ కి ఆపోజిట్ వచ్చేసి ఇక్కడ ఒక వాల్ వస్తుందండి. ఇది వచ్చేసి మా పాత టీవీ యూనిట్ యాక్చువల్ గా, కింద మీరు చూసిన టీవీ ప్లేస్ లో ఉన్న టీవీ యూనిట్ యాక్చువల్ గా. సో ఆ టీవీ యూనిట్ ఇక్కడ షిఫ్ట్ చేసేసాము. అండ్ ఈ వాల్ కి కరెక్ట్ గా సెట్ అయింది. సో ఇక్కడంతా కూడా మనకి స్టోరేజ్ వస్తుంది. అండ్ ఈ వాల్ ప్లెయిన్ గా వదిలేసాము, ఎందుకంటే లైక్ ఫ్యూచర్ లో ఇది లైక్ మినీ హోమ్ థియేటర్ లాగా అరేంజ్ చేసుకోవాలనేదే ప్లాన్ అనమాట. సో ఫ్యూచర్ లో ప్రొజెక్టర్ అరేంజ్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ వాల్ మీద డిస్ప్లే చేసుకోవచ్చు అని ఈ వాల్ అయితే ప్లెయిన్ గా వదిలేసాము. అండ్ దీనికి అడ్జస్టెంట్ గా ఒక స్టోరేజ్ యూనిట్ కూడా ఇలా వచ్చేసిందండి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కస్టమైజ్డ్ 3D వాల్ పేపర్ అండి. సో మురల్ ఆర్ట్ కి సంబంధించిన ఒక వాల్ పేపర్ అయితే అరేంజ్ చేసుకున్నాము. సో పైన వచ్చేసి ఇలా ఒక చిన్న రూమ్ అయితే వచ్చింది. దీని ఒక మినీ హోమ్ థియేటర్ లాగా అరేంజ్ చేసుకోవాలని ప్లాన్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తే మొత్తం టెర్రస్ గార్డెన్ అయితే వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో అది ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. సో డోర్ ఓపెన్ చేయగానే కార్నర్లో ఇలా బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్ అయితే సెట్ చేశానండి. ఇది నేనే మాన్యువల్గా సెట్ చేసుకున్నాను అనమాట. సో పాత వీడియోలో మీకు వాటర్ ఫౌంటైన్ ఎలా సెట్ చేసుకున్నా కూడా చూపించాను. అది ఎవరైనా మిస్ అయింటే ఎండ్ స్క్రీన్లో అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను చూడండి. సో ఇలా ప్రాపర్గా పూల చెట్లతో నీట్గా అరేంజ్ చేసుకోగలిగాను. అంటే చూడడానికి కూడా బాగుంటుంది తెరవగానే అని చెప్పి ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. సో దీని పక్కనే కొన్ని ఐరన్ స్టాండ్స్ కూడా ఉంటాయి రెండు, దాని మీద కూడా నేను కొన్ని ప్లాంట్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను. సో చాలా వరకు ప్లాంట్స్ని అయితే టెర్రస్ గార్డెన్లో పెంచుకుంటున్నామండి. సో ఇక్కడైతే మీరు నైట్ టైం ఎలా ఉంటుందో వ్యూ అయితే చూపిస్తున్నాను అనమాట. ఒక ప్రాపర్ సోలార్ లైట్ అయితే అరేంజ్ చేసుకున్నాము. సో మనకి మళ్ళీ లైటింగ్ అవసరం లేకుండా. సో అది కూడా నేను అమెజాన్లోనే తెప్పించానండి. అండ్ చాలా బాగా పనిచేస్తున్నాయి కూడా.
సో ఇంకొక సైడ్ అయితే పెరగోల సెటప్ లాగా అరేంజ్ చేసుకున్నామండి ఐరన్ రాడ్స్ తోటి. అండ్ దీనికి ప్రాపర్ లైటింగ్ కూడా ఇచ్చామన్నమాట, ఎప్పుడైనా సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు కూడా బాగుంటుందని చెప్పేసి. అండ్ మీకు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో కూడా ఎలా డెకరేట్ చేసాము అండ్ పెరగోల ఎలా సెటప్ చేసాను కూడా చూపించాను. అది ఎవరైనా మిస్ అయింటే ఒకసారి చూడండి. సో మార్నింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట వ్యూ అనమాట. అండ్ దాని చుట్టూ కూడా చెట్లను కూడా పెట్టేసుకున్నాము. సో నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ మనకి అక్కడ కూర్చోవడానికి, రిలాక్స్ అవ్వడానికి అండ్ ప్రాపర్గా అక్కడ ఏదైనా చిన్న చిన్న సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా బాగుంటుందని సో ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను. అండ్ డెకరేట్ చేసిన వీడియో కూడా ఎవరైనా మిస్ అంటే ఒకసారి చూడండి తప్పకుండా. అండ్ ఇలా అయితే నేను కొన్ని ఐకియాలోటివి, కొన్ని బయట అలా లైటింగ్స్ తీసుకున్నానండి. సో చాలా వరకు ఫ్లవర్ ప్లాంట్స్ అయితే పెంచున్నాను. నెక్స్ట్ ఇంకో కార్నర్ సైడ్లో అయితే ఆర్టిఫిషియల్ గ్రాస్ మ్యాట్ అయితే వేయించి అక్కడ ప్రాపర్గా బుద్ధా సెటప్ అయితే అరేంజ్ చేశాను. సో బుద్ధా సెటప్కి పక్కన కూడా ఒక 3 టైర్ సైకిల్ లాగా అరేంజ్ చేశాను. అది కూడా అమెజాన్లో తెప్పించానండి. సో అది ఏంటంటే మనకి ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు అందులో. సో ఎప్పుడైనా అక్కడ కూర్చున్నప్పుడు గ్రాస్ మీద కూడా బాగుంటుంది అని చెప్పేసి సో ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో చూసారు కదా, ఇది నా ఓవరాల్ హోమ్ టూర్ వీడియో అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ కూడా షేర్ చేస్తుండండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో మళ్ళీ కొత్తగా హోమ్ సిరీస్కి సంబంధించిన వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను, మిస్ అవ్వద్దండి. సో మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.